చాలామంది జీవితాల్లో తట్టి చూస్తే ఆత్మీయత కానరాని వేళ, పరిశుద్ధత కనబడిన వేళ, ప్రభు మార్గాల్లో కొనసాగించబడుతున్న పరిస్థితులలో లేని వేళ ఈరోజు చాలామంది జీవితాలు కనబడుతూ ఉంది. నిజమే. ఆ మధ్యన ఒక సహోదరి యవనస్తురాలు, వివాహమై ఇంకా 10 సంవత్సరాలు కూడా కాదు. అన్నా నా యజమాని కొరకు ప్రార్థన చేయవా? ఏమా, మందిరానికి వస్తాడు, బాప్తిసం తీసుకుని బల తీసుకుంటాడు కదా, ఎందుకు నీ ఏమైంది అని అంటే, ఏదైనా ఉద్యోగంలో సమస్య, ఏదైనా ఆర్థిక సమస్య? కాదన్నా. ఏమా అనంటే, నా యజమాని స్నేహితులతో జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇంటికి తాగి వస్తున్నాడన్నా. ఉట్టిదే చెప్తున్నా అని. కాదన్నా, మీరు నమ్మరు, వాస్తవం. నేను నమ్మనమ్మా. కాదన్నా, నేను అనుభవిస్తున్నాను కదా. ఆ సహోదరి పెట్టిన కన్నీళ్లు చూస్తే హృదయం అంతా తరుక్కుపోయిందండి. నిజమే, పేరుకు మాత్రమే క్రైస్తవులుగాను, బైబిల్ పట్టుకుని సన్నిధికి వచ్చేవారు గాను, జీవితంలో తట్టి చూస్తే ఆ రోజు ఎలాగైతే తడిమి చూస్తే ఎవరు? ఏశావు, కానీ స్వరం చూస్తే యాకోబు. నిజంగానే ఈరోజు అటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజమే, పాపములో ఉన్న పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ ఈ రోజుకి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన అంత గొప్ప దేవుడండి. నిజంగా మన జీవితంలో ఒక్కసారి గుండెల మీద చేసుకుని మనం జీవిస్తున్న జీవితానికి, ఈరోజు మనం అనుభవిస్తున్న క్షేమానికి ఏదైనా కారణం ఉందా? మన జీవితం ఎలా ఉంది? ఆయన ఇచ్చే క్షేమం ఎలా ఉంది? గల కారణం ఏంటో తెలుసా? పాపములో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. దావీదుని విడిచిపెడితే దావీదు జీవితం అక్కడే నశించిపోయేదండి. యూదులకు రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత, దేవదారులు మానవులతో చెక్కబడిన అందమైన నగరంలో నేను పరిపాలన చేస్తా ఉన్నప్పుడు నా కనులను ఎత్తికెక్కి, లోక సామెత ఉంటారు కదా, అంటే నేను మది తప్పి దేవుని ఆలోచనలు మీరి, వాక్యాన్ని మీరి, ఇదిగో లోకములో పడిపోయినప్పుడు, పాపములో నేను నశించిపోతున్నప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టల, నన్ను మార్చుకోవాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అనుభవపూర్వకంగా, వాక్యానుసారంగా. అదేంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఉన్న వ్యక్తిగత లోపాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తికి మార్పు చెందటానికి సమయం ఇస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో లోపం ఉంటే దాన్ని మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడు, వేచి చూస్తాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలైనా, మోషే కొరకు 80 సంవత్సరాలు వేచి చూచాడు. మోషే ఒక పరిపూర్ణుడు కావాలని, తన చిత్తం నెరవేర్చగలని స్థితిలోకి రావాలని 80 సంవత్సరాలు తన వ్యక్తిగత లోపాల విషయంలో వేచి ఉన్నాడు. కానీ అక్కడే ఉంది అసలు, గమనించండి. కానీ సేవ పాడైపోతుందన్నా, ఆత్మీయులు పాడైపోతారన్నా, దేవుడి నామానికి అవమానం కలుగుతుందన్నా, సేవా సంబంధమైన విషయాల్లో ఒక్క తప్పు చేసిన దేవుడు ఎన్నటికీ ఊరుకోడండి. ప్రజలందరూ 8వ దినాన తన బిడ్డకు సున్నతి చేస్తామంటే, మోషే తన కుమారుడికి 8వ రోజున సున్నతి చేయలేదని సత్రంలో మోషేను దేవుడు చంపచూచానన్న మాట రాయబడి ఉంది. చంపడానికి కూడా వెనక్కి తీయలేదండి దేవుడు. 80 years వేచి చూచావు కదా దేవా, ఈ చిన్న తప్పుని క్షమించవా అంటే, వ్యక్తిగత లోపాన్ని నేను వేచి చూస్తాను క్షమించడానికి, కానీ దేవుడి నామానికి అవమానకరంగా సేవ పాడైపోయేట మీ ప్రవక్తన ఉంటే మాత్రం నేను ఎన్నటికీ ఊరుకోనంటాడు ఆయన. దేవుని ప్రజలారా, నా దేవుడు చెప్పే మాట ఒకటి, నీ వ్యక్తిగత లోపాన్ని మార్చుకోవడానికి దేవుడు వేచి ఉన్నాడు. దావీదు వ్యక్తిగత జీవితంలో జరిగిన ఆ పాపాన్ని మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు. నేను అంటాను, పాపములో కూడా కృప చూపుతూ దావీదుతో అంటాడు కదా, నా కృప ఎన్నటికీ నిన్ను విడిచిపోదు. ప్రభు బలంలోనికి వచ్చామండి. చేతులెత్తి చెప్తున్నాను, ప్రభు బలలో చేయి వేస్తా ఉన్నాం. నెలంతా విచ్చలవిడితనంగా జీవించి పరిశుద్ధమైన బలలో చేయి వేస్తామా? నీ జీవితంలో నీవు కలిగి ఉన్న స్థితిని మరచి, నీవు ప్రత్యేకించబడ్డావని, నువ్వు రక్షించబడ్డావని, నువ్వు దేవుని కుమారుడువని, కుమార్తెవని సంగతి మరిచి నువ్వు జీవించిన జీవితం ఉందే, అయినా నిన్ను ప్రభు విడిచిపెట్టలేదండి. ఈరోజు మనకి క్షేమం ఇస్తా ఉన్నాడు. ఏ కీడు దరికి రాకుండా కాపాడుతున్నాడు దేవుడు. ఈరోజు కూడా నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. అందుకని ఈ వాక్కు నీతో చెప్తున్నాడు, ఎంతకాలం పాపంలో ఉంటావు? ఏముంది ఈ లోకంలో? మజ్జిగ పలసినట్టు కాలం గడిచిన కొలది ఆత్మీయతలో ఎందుకు నువ్వు పలచనబడతా ఉన్నావు? నువ్వు రోషం కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. పవిత్రంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి నీవు. అందుకనే బలి అర్పించేటప్పుడు అన్నాడు ప్రభు, నీ బలి నాకు అవసరంలా, నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడిరా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. నీ బలి నాకు అవసరంలా, నువ్వు ఇచ్చే అర్పణ నాకు అవసరం, నీ సహోదరుడితో సమాధాన పడిరా, అప్పుడు అర్పించుకుంటా నీ అర్పణ అన్నాడు. పాపములో ఉన్న మనల్ని ప్రభు విడిచిపెట్టక ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. హృదయాన్ని తెరచి ప్రభు బలను సమీపిస్తూ ఉండగా కన్నీళ్లతో ప్రభు పాదాలు తడప, నిజమే నేను తప్పు చేశాను, నిజమే నేను పాపం చేశాను,
నిజమే, తిరిగిన లోకంలోనికి వెళ్ళిపోయాను, ఆత్మీయుడనే సంగతి మరచి జీవించాను, ప్రవర్తించాను, మాట్లాడాను. కానీ మాటలన్నీ వచ్చాయ్యా, కానీ మాటలన్నీ వచ్చాయి. ఒక్కసారి నన్ను పరిశుద్ధపరచవా.